needed a voice decision interior designers కి వెళ్ళడం వచ్చేసి సో మై Pinterest bet. Now comes the interesting part. ఇది నాకు తెలిసి చాలా మందికి హెల్ప్ అవుతుంది అనిపించింది బికాస్ ఐ వాంటెడ్ దిస్ ఇన్ మై హౌస్. సో ఇది నాకు చాలా చాలా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ మై రూమ్. నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా మహి. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా మాస్టర్ బెడ్రూమ్ టూర్ అనమాట. ఇది నా హోమ్ సిరీస్లో వన్ ఆఫ్ ద వ్లాగ్స్. సో నేను హోమ్ సిరీస్లో ఫస్ట్ స్టార్టెడ్ విత్ మా కిచెన్ అయ్యింది, లివింగ్ రూమ్ అయ్యింది, అండ్ తర్వాత బ్రేక్ వచ్చింది, మేము దుబాయ్ వెళ్ళడం, ఆ దుబాయ్ టూర్ వ్లాగ్స్ కొన్ని అయితే నేను పోస్ట్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యింది, 2024 ఎండ్ అయ్యింది. సో ఆ రెజల్యూషన్ది, విజన్ బోర్డ్ మేకింగ్ది, ఆ 2 వ్లాగ్స్ అయితే చేశాను. సో మళ్ళీ అగైన్ ఐఎమ్ బ్యాక్ టు హోమ్ సిరీస్. సో హోమ్ సిరీస్లో మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో ఈ వ్లాగ్ తీయడానికి నేను చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాను, బట్ ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. సో బిఫోర్ ఐ స్టార్ట్ ఇన్ టు ద వ్లాగ్, ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సో ఫార్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో చలో స్టార్ట్ చేసేద్దాం. సో ఐ షో యూ హౌ మేము మా మాస్టర్ బెడ్రూమ్ ఎలా డిజైన్ చేసాము అని. సో ద పర్పస్ ఆఫ్ దిస్ హోమ్ సిరీస్ ఏంటి అంటే, ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళంటే, ఆర్ ఇప్పటివరకు మీరు ఫర్నిచర్లో ప్లానింగ్లో ఉన్నా, ఆర్ ఎల్స్ మీరు ఇంటికి ఏదన్నా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేయాలన్నా కూడా మా హోమ్ సిరీస్ వ్లాగ్స్ నుంచి అయితే ఖచ్చితంగా మీకు టిప్స్ అయితే దొరుకుతాయి, అది గ్యారంటీ. సో నేను ఇది సెకండ్ హౌస్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అండ్ ఫస్ట్ హౌస్లో చూసిన మేము ప్లస్ అండ్ మైనస్ అవన్నీ కూడా మేము ఈ హౌస్ ఫర్నిచర్ చేసేటప్పుడు దృష్టిలో పెట్టుకొని చేయించుకున్నాము. సో నేను అనుకోవడం ఏంటి అంటే, మా వ్లాగ్ నుంచి ఖచ్చితంగా ఏదైనా ఒక్క టిప్ అయినా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ అ బెడ్. సో ప్రతిదీ కూడా మేము ఈ ఇంట్లో ఫర్నిచర్ కూడా కస్టమైజ్ చేయించుకున్నాము మోస్ట్లీ. సో ఈ బెడ్రూమ్ వచ్చేసి మేము ఫస్ట్లో థీమ్స్ అనుకోలేదు, బట్ ఐ వాంటెడ్ టు గో విత్ స్కై బ్లూ అనమాట. నాకు బీచ్ థీమ్స్ అలాంటివి అంటే చాలా ఇష్టం. సో అలా చేయించుకుందాము అని అనుకున్నాము. చాలా డిజైన్స్ చూసి ఇంకా కన్ఫ్యూజన్ పడిపోయి, ఏది ఇప్పుడు ఒక డిజైన్కి వెళ్తేనేమో మనకి స్పేస్ ఉండట్లేదు. సో స్పేస్ కాంప్రమైజ్ అవుతే డిజైన్ బాగుంటుంది, బట్ స్పేస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, మనకి స్టోరేజ్ అవన్నీ కూడా. అండ్ కొన్నిటికి కాంప్రమైజ్ అవుతే డ్రెస్సింగ్ టేబుల్ రావట్లేదు, ఒకవేళ డ్రెస్సింగ్ టేబుల్ వస్తే కనుక విండో సీటింగ్ ఉండట్లేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఇంటిని, ఈ రూమ్ని చాలా డిజైన్ చేసుకొని ఎట్ ద ఎండ్ వచ్చేసి మేము లాస్ట్కి ఫైనల్గా చిన్న బ్లూష్ గ్రే టింట్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఈ బెడ్రూమ్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే, ఫస్ట్ మా హస్బెండ్కి అయితే బెడ్రూమ్లో ఒక టీవీ కావాలి, టీవీ ప్యానల్ చేయించుకోవాలి అన్నారు, విచ్ ఐ డోంట్ లైక్ యాక్చువల్లీ. మేము బెడ్రూమ్లో టీవీ వద్దు, మా పాత ఇంట్లో అసలు పెట్టించుకోలేదు బెడ్రూమ్లో టీవీ. సో హాల్లోనే చాలా పెద్ద టీవీ కొన్నాము, సో బెడ్రూమ్లో టీవీ వద్దు అనుకున్నాము. బట్ పెద్ద టీవీ వచ్చింది, చిన్న టీవీని ఎక్కడైనా పెట్టుకోవాలి కాబట్టి సో ఆయన చాయిస్ ప్రకారం బెడ్రూమ్లో టీవీ పెట్టించాము. అండ్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మిర్రర్ కావాలి అని. సో డ్రెస్సింగ్ టేబుల్ ఇస్ లైక్ మోస్ట్ ఫేవరెట్, ఎందుకంటే చాలా రెడీ అయ్యేప్పుడు కనిపించాలి, ఫుల్ లెంత్ మిర్రర్ కావాలి, అండ్ దానికి స్టోరేజ్ ఉండాలి, అండ్ డిజైన్ కాంప్రమైజ్ అవ్వద్దు. సో ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అండ్ నాకు ఈసారి కుషన్ థీమ్డ్ బెడ్ కావాలి అనుకున్నాము. మాకు స్టోర్లో చూస్తే కలర్ దొరకలేదు, ఒకవేళ కలర్ దొరికితే డిజైన్ అవ్వలేదు. సో నేను ఇవన్నీ కూడా Pinterestలో చూసి చేయించుకున్నాను అనమాట. అండ్ ఇవన్నీ పోతే మేము ఈ రూమ్లో మాత్రం ఎప్పుడు కూడా ఇద్దరు కాంప్రమైజ్ అవ్వకుండా చేయించుకోవాలి అనుకున్నాము. సో మై హస్బెండ్ వాంటెడ్ ఫుల్ అరిస్టో వార్డ్రోబ్స్ అనమాట. సో ఇవన్నీ అరిస్టో వార్డ్రోబ్స్ చూపిస్తాను హౌ ఇట్ ఈస్. అండ్ నాకేమో ఇల్లు రూమ్ స్పేషియస్గా ఉండాలి, అన్ని ఎలిమెంట్స్ ఉన్నా కూడా ఎట్ ద ఎండ్ స్పేస్ కంజెస్ట్ అవ్వద్దు అని. సో అన్నీ ఎలా అడ్జస్ట్ చేసుకొని మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత బాగా డిజైన్ చేసుకున్నాం అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో తప్పకుండా చూడండి, వాచ్ టిల్ ద ఎండ్. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ద బెడ్. సో ఇది వచ్చేసి కింగ్ సైజ్, సూపర్ కింగ్ సైజ్ బెడ్ అనమాట. అండ్ ఇది మేము Pinterestలో చూసి నేను చాలా వెతికి సింపుల్ అండ్ క్లాసీగా ఉండేలాగా ఇలా గ్రూప్డ్ ఎలిమెంట్తో వెళ్ళాము. ఇది వెల్వెట్
క్లాత్ ఫ్యాబ్రిక్తో వచ్చింది అండ్ బ్లూయిష్ గ్రే. మీకు వీడియోలో కొంచెం గ్రే టోన్ ఎక్కువ కనిపిస్తున్నా కూడా ఇది బ్లూయిష్ గ్రే టోన్ అనమాట. అండ్ హై రేస్డ్, మనకి వెనకాల కూర్చుంటే హెడ్ బోర్డ్ హై రేజ్, ఎందుకంటే టీవీ చూసేప్పుడు కూర్చొని చూసామనుకో బెడ్ మీద, సో సపోర్ట్ కోసం అని హై రైజ్ హెడ్ బోర్డ్కి అయితే వెళ్ళాము. అండ్ మ్యాట్రస్ కూడా వచ్చేసి 10 to 12 ఇంచ్ మ్యాట్రస్, సో చాలా ఫోమ్ పెద్దది. అండ్ ఇది వేక్ ఫిట్ బ్రాండ్ అనమాట. సో లెట్ మీ షో హౌ అవర్ బెడ్ లుక్స్. ఇలా మేము బెడ్ అయితే కస్టమైజ్ చేసుకున్నాము. ఇది వచ్చేసి 10 ఇంచ్ వేక్ ఫిట్ మ్యాట్రస్ అండ్ తర్వాత వచ్చేసి కుషన్ బోర్డ్, ఇవన్నీ కూడా చూపించాను కదా. అండ్ స్టోరేజ్ మినిమంగా ఉండాలి అని చెప్పేసి నేను వితౌట్ స్టోరేజ్ బెడ్ ప్రిఫర్ చేస్తాను ఎవ్రీ టైం. స్టోరేజ్ మీద నాకు పడుకోవడం ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయింటెనెన్స్. స్టోరేజ్ ఎక్కడ పెడుతున్నా కొద్దీ అక్కడ అన్నీ మనం క్లమ్జీగా చేసేస్తాము. సో నేను ఈ ఇంట్లో ఫస్ట్ తీసుకున్న స్టెప్ ఏంటి అంటే మినిమల్ స్టోరేజ్, అవసరం ఉన్నంత వరకే స్టోరేజ్ పెట్టించుకున్నాము. సో మాది బెడ్ వితౌట్ స్టోరేజ్ వచ్చేసి, సో మై పినింట్రెస్ట్ బెడ్. అండ్ నెక్స్ట్ కమ్ టు ద అదర్ వాల్. ఇది వచ్చేసి మేము వార్డ్రోబ్స్, అరిస్టో వార్డ్రోబ్స్కి వెళ్ళాము. సో మేము చెప్తాను కదా డిజైనింగ్ ఫేస్ మాకు మాస్టర్ బెడ్రూమ్ చాలా టైం పట్టింది, ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. సో ఏమి అంటే నాకు స్టోరేజ్ కాంప్రమైజ్ అవ్వద్దు అని ఉండింది. సో ఫస్ట్ నేను ఏమనుకున్నాను, 2 సైడ్స్కి మేము వార్డ్రోబ్స్కి వెళ్దాం అనుకున్నాము. సో 2 సైడ్స్కి వార్డ్రోబ్ వెళ్తే నాకు డ్రెస్సింగ్ టేబుల్ రావడం లేదు అండ్ ఎట్ ద సేమ్ టైం స్పేస్ కంజెస్ట్ అవుతుందన్నమాట. ఏం ఇంటీరియర్ డిజైనర్స్కి వెళ్ళామని చెప్పాను కదా, నేను ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. సో వాళ్ళు మాకు 3Dలో ఎన్ని రకాలు మేము చెప్పామో అన్నీ మాకు 3D మోడల్గా చూపించారు. సో దాంతో మాకు ఒక విజన్ వచ్చింది, లైక్ 2 సైడ్స్ పెట్టుకుంటే రూమ్ ఎలా కనిపిస్తుంది, 1 సైడ్ అయితే ఎలా ఉంటుంది, బెడ్ కలర్ కాంబినేషన్స్. సో నాకు బాగా నచ్చింది. సో ఐ థింక్ వీ డిడ్ అ వాయిస్ డెసిషన్ ఇంటీరియర్ డిజైనర్స్కి వెళ్ళడం, బికాజ్ మనకి విజన్ ఒకటి కనిపిస్తుంది అనమాట, వాట్ ఎవర్ వీ థింక్. సో అది మనకు ఒక వ్యూ కనిపిస్తుంది, 3D మోడల్ ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. సో దాంతో మనం డెసిషన్స్ తీసుకోవచ్చు. సో ఆఫ్టర్ సో మెనీ డిస్కషన్స్ విత్ అవర్ డిజైనర్స్ వీ వెంట్ విత్ ఓన్లీ 1 సైడ్ స్టోరేజ్. అండ్ ఇది వచ్చేసి అరిస్టో అనమాట. సో అరిస్టో ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది. దీనికి ఏంటి స్పెషాలిటీ అంటే ఫుల్ లెంత్ వార్డ్రోబ్ వస్తుంది, విచ్ ఐ వాంటెడ్, ఫుల్ లెంత్ వార్డ్రోబ్స్. సో స్టోరేజెస్ వద్దు అనుకున్నామని చెప్పాను కదా. సో మేము ఈ ఇంట్లో కిచెన్లో కాకుండా వేరే ఏ రూమ్లో కూడా అప్పర్ స్టోరేజ్ పెట్టించలేదు. అటక అంటాం కదా, అప్పర్ లాఫ్ట్, అటక ఆర్ సజ్జ ఏదైనా అంటాం కదా తెలుగులో. సో ఆ అటక ఆర్ సజ్జలు పెట్టించలేదన్నమాట. సో అప్పర్ లాఫ్ట్ స్టోరేజ్ అసలు పెట్టించలేదు. దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనము అవసరం ఉన్నాయి అవసరం లేనివన్నీ పైన వేసేస్తాము. ఎప్పుడో సంవత్సరానికో 6 మంత్స్కి ఒకసారి తీసి మళ్ళీ డీక్లటర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో మేము వీ డు నాట్ వాంట్ హౌస్ టు బీ క్లటర్డ్. సో అందుకనే వీ వెంట్ విత్ ఫుల్ స్టోరేజ్. సో ఇలా మనం డోర్ ఓపెన్ చేయగానే మనకి పైనుంచి కిందికి అన్నీ కనిపిస్తాయి కాబట్టి వీ కెన్ ఆర్గనైజ్ వెల్ అని మాకు అనిపించింది. సో అండ్ ఎట్ ద సేమ్ టైం అరిస్టో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది మార్కెట్లో అండ్ లుక్స్ చాలా చాలా బాగుంటుంది. సో లెట్స్ సీ హౌ అవర్ వార్డ్రోబ్ లుక్స్. సో మా వార్డ్రోబ్ వచ్చేసి స్లైడింగ్ డోర్స్ అనమాట, అరిస్టో ఫుల్ లెంత్ స్లైడింగ్ వార్డ్రోబ్ డోర్స్. సో ఇది వచ్చేసి మనకి మెటాలిక్ ఫ్రేమ్, స్ట్రాంగ్ ఫ్రేమ్ ఉంటుంది. ఇది మేము బ్రాంజ్ కలర్లో వెళ్ళాము, మెటల్ ఫ్రేమ్. అండ్ కంప్లీట్ మనకి డోర్ వచ్చేసి గ్లాస్ ఉంటుందన్నమాట. సో అరిస్టో అంటేనే మొత్తం గ్లాస్ డోర్, దానికి మేము గ్రేష్ టోన్కి వెళ్ళాము. అండ్ ఈ అరిస్టో డోర్స్ మనకి డిజైన్స్లో కూడా వస్తుంది, బట్ వీ వాంటెడ్ ఇట్ సింపుల్ అండ్ లగ్జరీ క్లాసిక్ లుక్ కోసం ప్లెయిన్ గ్రే కలర్లో వెళ్ళాము. గ్రే గ్లాస్ అనమాట, అరిస్టో వార్డ్రోబ్స్ అంటేనే గ్లాస్లో వస్తుంది. అండ్ ఇవన్నీ సాఫ్ట్ టచ్ ఉంటుంది. అండ్ ఇన్సైడ్ మేము లైటింగ్ కూడా పెట్టించుకున్నాము. సో ఓవరాల్గా ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. అండ్
వార్డ్రోబ్స్ పక్కనే మాకు విండో వచ్చింది అండ్ విండోకి ఇలా సీటింగ్ చేయించుకున్నాం అనమాట. సో మాకు డిజైనర్ చెప్పినది ఏంటి అంటే ఈ విండోకి ఆర్ ఈ వాల్కి డ్రెస్సింగ్ టేబుల్ చేయించుకోమన్నారు. సో ఇలా మనకి ఇక్కడ పక్కన వాష్రూమ్ వచ్చింది. సో పక్కకి రాగానే మనం యూ క్యాన్ డ్రెస్ ఇట్ అప్. సో ఇక్కడ మాకు ఫుల్ లెంత్ మిర్రర్ కూడా వస్తుంది, స్టోరేజ్ కూడా ఇస్తాము అని చెప్పారు. బట్ నాకు ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఫుల్ వ్యూ కనిపించదు బికాస్ నాకు ఇక్కడ లిమిటెడ్ ప్లేస్ ఉంది. సో ఇక్కడ లిమిటెడ్ ప్లేస్లో నేను ఫుల్ లెంత్ నిల్చున్నా కూడా మనకి వ్యూ అనేది సరిగ్గా కనిపించదు అనమాట. సో నాకు అదొకటి. అండ్ మోర్ ఓవర్ వీ వుడ్ లైక్ టు సీ రూమ్ స్పేషియస్. సో విండోస్ పక్కన మనము ఇలా డ్రెస్సింగ్ టేబుల్ అలా పెట్టుకుంటే చాలా క్లమ్జీగా కనిపిస్తుంది. స్టోరేజ్ వచ్చినా ఏదున్నా కూడా మనకి క్లమ్జీ కనిపిస్తుంది. అండ్ మార్నింగ్ టైంలో మనకి వెలుతురు పడ్డప్పుడు మిర్రర్లో రిఫ్లెక్షన్స్ వస్తాయి, మనము రెడీ అవ్వడానికి అంత ఫీజిబుల్గా ఉండదన్నమాట. సో ఇవన్నీ ఆలోచించి మేము ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ప్రిఫర్ చేయలేదు అండ్ ఇన్స్టెడ్ వీ వెంట్ విత్ అ విండో సీటింగ్. ఇక్కడ చాలా బాగుంటుంది వెన్ ఎవర్ ఐ వాంటెడ్ టు రీడ్ సంథింగ్ ఆర్ ఏదైనా బుక్ రాయడానికి, డైరీస్ జర్నలింగ్ రాసేటప్పుడు ఆర్ ఎల్స్ ఐ రీడ్ సంథింగ్ బుక్స్ అనుకున్నప్పుడు ఐ సిట్ హియర్. అలోన్గా ఉన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. యూ క్యాన్ లీన్ టు దిస్ వార్డ్రోబ్ సైడ్కి వచ్చిన సపోర్ట్కి ఇలా కూర్చొని అలా చూడొచ్చు. మాకు ఇటువైపు వ్యూ అంటూ ఏం పెద్దగా ఉండదు, లిమిటెడ్ వ్యూ ఉంటుంది. బట్ ఐ ఫీల్ ఇట్స్ ఆఫ్ పీస్. అండ్ ఇది వచ్చేసి డ్రీమ్ క్యాచర్, దుబాయ్ నుంచి తెచ్చుకున్నారు, వన్ ఆఫ్ ద సావెనీర్స్. ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది అండ్ ఇట్ గోస్ వెల్ విత్ మై థీమ్ బ్లూ అండ్ వైట్ గ్రేష్ టోన్తో. సో నాకు చాలా నచ్చింది అండ్ గుర్తుంటుంది దుబాయ్కి వెళ్ళొచ్చింది. ఇంకొక టిప్ ఏంటి అంటే రెగ్యులర్ కర్టెన్స్ కంటే ఇలా బ్లైండ్స్కి వెళ్తే కూడా ఇల్లు ఒక లగ్జరీ లుక్ వస్తుందన్నమాట. సో మేము 3 బెడ్రూమ్స్లో కూడా మేము ఇలా బ్లైండ్స్కి వెళ్ళాము అండ్ విచ్ గివ్స్ యూ సూపర్ లగ్జరీ లుక్. అండ్ నా థీమ్కి బీచ్ బ్లూ కలర్ థీమ్కి వెళ్ళాము. ఇట్ అబ్సల్యూట్లీ సెట్ ద వైబ్ ఇన్ మై బెడ్రూమ్. సో నెక్స్ట్ టీవీ యూనిట్ వచ్చేసి బెడ్కి ఆపోజిట్గా ఉంటుంది. ఇది మాత్రం మేము వైట్ అండ్ గ్రే స్టోన్కి వెళ్ళాము. ఇక్కడ యూస్ చేసిన ఏదైతే లామినేట్ షీట్స్ ఉన్నాయో మా లివింగ్ రూమ్ టూర్ చూస్తే మీకు తెలుస్తుంది. అక్కడ ఏవైతే మేము టీవీ యూనిట్కి యూస్ చేసామో సో ఆ కలర్ కాంబినేషన్ ఆ షీట్స్కే వెళ్ళామన్నమాట. అండ్ నేను ఇక్కడ టేబుల్ టాప్ మీద మాత్రం చిన్ని ఒక డిజైనర్ లుక్ వచ్చిన ఒక బౌల్ తీసుకున్నాను. ఇదైతే హోమ్ సెంటర్లో కొన్నాను. ఇక్కడ నా డైలీ యాక్సెసరీస్ ఉంటాయి అండ్ కింద మాకు 3 డోర్స్ వచ్చాయన్నమాట, చిన్న 3 డ్రాయర్స్ ఫర్ ద టీవీ వాల్ యూనిట్. అక్కడ నేను డైలీ యూజ్డ్ బుక్స్, క్యాండిల్స్ అలాంటి స్టోరేజెస్ పెట్టుకుంటాను. అండ్ దిస్ ఈజ్ హౌ ద ఎంటైర్ టీవీ ప్యానెల్ లుక్స్ లైక్. అండ్ కంప్లీట్లీ ప్యానెల్ వెనకాల కూడా బ్యాక్ డ్రాప్ లైట్స్ వేయించుకున్నాము. సో మనము ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వాల్కి వచ్చేసి బెడ్ ఉంటుంది అండ్ పక్కకి మాకు వార్డ్రోబ్, దాని పక్కనే విండో సీటింగ్ అండ్ బెడ్కి ఆపోజిట్ వాల్లో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్తో పాటు పక్కకి మేము టీవీ ప్యానెల్ చేయించుకున్నాము. అండ్ నౌ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇది నాకు తెలిసి చాలామందికి హెల్ప్ అవుతుంది అనిపించింది బికాస్ ఐ వాంటెడ్ దిస్ ఇన్ మై హౌస్. ఇది వన్ ఆఫ్ ద వే టు ఆర్గనైజ్ యువర్ నాన్ సో గుడ్ లుకింగ్ స్టఫ్ అనమాట. సో చాలా వరకు యూజ్డ్ క్లోత్స్ మనం హ్యాంగర్కి వేస్తాం కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ విచ్ ఐ వెంట్ విత్ దిస్ లాంగ్ టాల్ యూనిట్ అనమాట. ఇందులో మేము 2 పార్టిషన్స్ పెట్టించుకున్నాము. సో ఏమైనా యూజ్డ్ క్లోత్స్ ఉంటే లైక్ చాలా వరకు అయితే నేను మా పాప యూనిఫామ్స్ అండ్ మా హస్బెండ్ యూజ్డ్ క్లోత్స్ వేస్తారు అండ్ కొన్ని స్లింగ్ బ్యాగ్స్ అలాంటివి వేసుకున్నాను. సో నాకు ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. అండ్ మనము రూమ్కి డోర్ క్లోజ్ చేయగానే ఇక్కడ మనకి హ్యాంగర్ ఉండి యూజ్డ్ క్లోత్స్ అన్నీ ఉంటే చాలా చిరాకేస్తుంది. సో దానికోసం నేను హ్యాంగర్ వద్దు అని చెప్పేసి ఇలా వెళ్ళాము. అండ్ ఇది మాది డిష్ వాషర్ వీడియో చూస్తే కనుక మీకు తెలుస్తుంది. నేను వాష్ ఏరియాలో కూడా ఇలాంటిది ఒక టాల్ యూనిట్ చేయించుకున్నాము టు హ్యాంగర్, బ్రూమ్ స్టిక్స్, మాప్ స్టిక్స్ అలాంటివి పెట్టుకోవడానికి. సో ద సేమ్ వే ఇది అనమాట. విజన్ బోర్డ్ ఇక్కడైతే పెట్టుకున్నాను. సో ఐ హోప్ యూ వాచ్డ్ మై వీడియో. ఇఫ్ నాట్ ప్లీజ్ డూ వాచ్ మై లేటెస్ట్ వ్లాగ్ ఆన్ హౌ టు మేక్ విజన్ బోర్డ్. అండ్ లెట్స్ సీ, నేను 6 months తర్వాత ట్రాక్ చేసి అయితే మీకు అప్డేట్ చేస్తాను సో ఫar how is it going అని చెప్పేసి. సో దిస్ ఈస్ ద విజన్ బోర్డ్. అండ్ నౌ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. టడాన్!
సో ఇది నాకు చాలా చాలా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ మై రూమ్, లాంగ్ మిర్రర్. చూపిస్తాను. కంప్లీట్లీ పిన్నింట్రెస్ట్ డ్రెస్సింగ్ టేబుల్ అని చెప్పొచ్చు. ఇది నేను చాలా వెతికి నాకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉండేలాగా డిజైన్ చేయించుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఫుల్ లెంత్ వార్డ్రోబ్ విత్ స్టోరేజ్ మిర్రర్. దీనికి నేను రోజ్ గోల్డ్ మెటాలిక్ ఫ్రేమ్తోని వెళ్ళామన్నమాట. అండ్ ఇది టచ్తో ఉన్న లైట్ ఉంటుంది. సో ఇది టచ్ చేస్తే మనకు లైట్ గోల్డెన్ లైట్ వస్తుందన్నమాట. పర్ఫెక్ట్ డ్రెస్సింగ్ టేబుల్ అని చెప్పొచ్చు. నా నీడ్స్కి అయితే కంప్లీట్గా సెట్ అయిపోయింది. అండ్ దీని ఇన్సైడ్ ఎలా డిజైన్ చేయించుకున్నాను కూడా చూపిస్తాను. ఇది ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయదన్నమాట. కంప్లీట్లీ ఒక 1 ఇంచ్ డెప్త్తోనే పెట్టించుకున్నాము. సో ఫుల్ లెంత్ కూడా నేను స్టోరేజెస్కి వెళ్ళాము. 25% ఆఫ్ ద స్టోరేజ్ వచ్చేసి నేను ఇలా బ్యాంగిల్స్కి పెట్టుకున్నాము. ఇంకొక 2 రాడ్స్ వస్తాయి కింద. సో టోటలీ నేను 6 బ్యాంగిల్ రాడ్స్ పెట్టించుకున్నాను ఫుల్ లెంత్గా. అన్ని బ్యాంగిల్స్ ఇక్కడే స్టోరేజ్కి సఫిషియెంట్ అయిపోతుంది. అండ్ ఇది ఎంత లుక్ వైజ్గా బాగుంటుందో అంత ఆర్గనైజ్డ్ ఫీల్ కూడా వస్తుంది. మనకి అన్నీ ఒకటే ప్లేస్లో ఉంటాయన్నమాట. అండ్ డైలీ నీడ్ మేకప్ థింగ్స్, పర్ఫ్యూమ్స్, ఎవ్రీథింగ్ కంప్లీట్ వార్డ్రోబ్ స్టోరేజెస్కి అవైలబుల్గా ఉండేలాగా పెట్టించుకున్నాము. అండ్ ఇవి పడకుండా ఉండడానికి ఇలా షెల్ఫ్ స్టోరేజ్ వైజ్గా వెళ్ళామన్నమాట. ఎట్ ద సేమ్ టైం లుక్ ఎంత బాగుంటుందో సేఫ్టీ అండ్ ఆర్గనైజ్డ్గా కూడా చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఐ వుడ్ సజెస్ట్ ఇన్ కేస్ మీకు స్పేస్ ఉండింది అండ్ లుక్ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు అనుకుంటే ఐ వుడ్ సజెస్ట్ దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు డిజైన్ యువర్ వార్డ్రోబ్. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో మేము డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లైటింగ్స్కి అయితే వెళ్ళాము. ఇప్పుడు పైన కనిపిస్తున్న 4 అయితే స్పాట్ లైట్, టీవీ ప్యానల్ పైన ఉంటుంది. అండ్ తర్వాత ఫాల్ సీలింగ్ లైట్స్ ఉంటాయి. అండ్ టీవీ బ్యాక్ ప్యానల్ కూడా లైట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా మినిమల్. మాకు బెడ్ ఎంతవరకు స్పేస్ వచ్చిందో అంతవరకే విజన్గా మేము ఇలా రెక్టాంగిల్ రౌండ్ మోడల్, అంటే రెక్టాంగిల్ షేప్ విత్ రౌండ్ ఎడ్జెస్తోని ఫాల్ సీలింగ్కి వెళ్ళాము. అండ్ వార్మ్ లైట్ ఉంటుంది. అండ్ ఆటోమేటిక్ ఫ్యాన్స్, ఇవి అన్నీ మేము అన్ని రూమ్స్లో కూడా ఆటోమేటిక్ ఫ్యాన్సే పెట్టించుకున్నాము. అండ్ నేను కొన్న ప్రతి ప్రోడక్ట్ ఫ్రమ్ అమెజాన్ లింక్స్ అయితే నేను షేర్ చేస్తాను. డూ చెక్ మై బయో. అండ్ దిస్ ఈజ్ క్యూట్ లిటిల్ వన్ ఇన్ మై బెడ్రూమ్. సో మేము సైడ్ టేబుల్ పెట్టుకోలేదు బెడ్ పక్కన. సో బెడ్ ల్యాంప్ కోసం ఎలా అనుకున్నప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ కనిపించింది ఆన్లైన్లో. దీని బ్యూటీ ఏంటి అంటే కంప్లీట్గా డార్క్ ఉన్నప్పుడు లైట్ వస్తుంది అండ్ చుట్టుపక్కల లైట్ ఉన్నప్పుడు మాత్రం లైట్ వెలగదనమాట, దో యూ స్విచ్ ఆన్ ఇట్. సో ఇది చిన్నగా ఉంటుంది కానీ కంప్లీట్గా బెడ్ లైట్కి పర్ఫెక్ట్ సరిపోతుంది. అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ ఆల్సో. సో ఓన్లీ బెడ్ లైట్తో మాకు టీవీ యూనిట్ ఇలా కనిపిస్తుంది. అండ్ మేము ఇది స్పాట్ లైట్ వేసుకుంటే టీవీ రూమ్ ఇలా కనిపిస్తుంది బెడ్రూమ్. ఇది నైట్ విజన్ అనమాట. సో స్పాట్ లైట్స్ పెట్టుకుంటే టీవీ వ్యూ ఇలా ఉంటుంది. అండ్ వెన్ యూ క్లోజ్ ద డోర్ అండ్ అదర్ సైడ్ యూ హ్యావ్ ద వాష్రూమ్ డోర్ క్లోజ్డ్. అండ్ దిస్ ఈజ్ ద హౌ బ్యూటిఫుల్ వ్యూ ఇట్ ఈస్. సో స్పాట్ లైట్స్తోని. అండ్ ఇలా కాకుండా ఓన్లీ బ్యాక్ లైట్స్ పెట్టుకుంటే ఇంతవరకు లైట్ వస్తుందన్నమాట టీవీ యూనిట్ నైట్ టైం టీవీ చూస్తున్నప్పుడు. అండ్ ఓన్లీ వార్మ్ లైట్ ఫాల్ సీలింగ్తో అయితే ఇలా వస్తుంది. సో కంప్లీట్లీ డిఫరెంట్ వైబ్స్తోని డిఫరెంట్ మూడ్స్తోని మనము బెడ్రూమ్లో టీవీ చూడడానికి చాలా ఫీజిబుల్గా అయితే చేయించుకున్నాము. ఇది మా మాస్టర్ బెడ్రూమ్ టూర్. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. సో మేము ప్రతిదీ కూడా కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఫస్ట్ లిస్ట్ డౌన్ చేసుకున్నాము. మాకు ఏమి కావాలి, లాంగ్ మిర్రర్ విత్ స్టోరేజ్ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ టీవీ ప్యానల్ యూనిట్ అండ్ ఇలా కనిపించకుండా ఉండడానికి హిడెన్ డోర్స్ అండ్ స్టోరేజెస్, నా బెడ్షీట్స్ అలాంటివన్నీ కూడా నేను రెగ్యులర్ వార్డ్రోబ్స్లో పెట్టకుండా యూజ్డ్వి అలాంటివి వాష్ చేసినవి ఒక సైడ్, యూజ్డ్ ఒక సైడ్ పెట్టుకుంటాం అనమాట. సో దానికోసం విండో సీటింగ్ కింద ఒక స్టోరేజ్ అండ్ విండో సీట్
టు గెట్ గుడ్ వెంటిలేషన్ అండ్ రూమ్ కూడా కొంచెం స్పేషియస్గా కనిపిస్తుంది. అండ్ టీవీ వాచ్ చేయడానికి సపోర్టెడ్గా ఉండడానికి లాంగ్ హెడ్ బోర్డ్ ఉన్న ఒక బెడ్. అండ్ ఇలా మాకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఫస్ట్ లిస్ట్ చేసుకొని అవి ప్లేసింగ్ అవి చూసుకొని థీమ్ అవన్నీ ప్లేస్ అవుతూ థీమ్ వచ్చిందనమాట. సో మేజర్గా మేము ఈ ఇంట్లోకి అయితే ఈ రూమ్లోకి వి వెంట్ విత్ గ్రేష్ బ్లూ టోన్. సో ఇదండి మా మాస్టర్ బెడ్రూమ్ టూర్. ఐ హోప్ యూ లైక్ ఇట్. మీకు ఏం ఎలిమెంట్స్ నచ్చాయి డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే డూ లెట్ మీ నో, ఐ విల్ ట్రై టు ఆన్సర్. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ విత్ వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో మోర్ ఫర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్. అండ్ మీకు ఇది నచ్చితే కనుక ఒక లైక్ బటన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.